హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే మా ఫ్రెండ్ది పెళ్ళి అనమాట. పెళ్ళికి వెళ్తున్నాము. ఆ వీడియో ఇది. ఇంకా మేము మధ్యాహ్నంగా అట్లా స్టార్ట్ అయినాంలేండి. వెళ్ళేసరికి నైట్ 9 ఏమో అయ్యింది. ఇక్కడ నంద్యాల నుంచి హైదరాబాద్లో పెళ్ళి. నంద్యాల నుంచి మధ్యాహ్నం 3కి అలా స్టార్ట్ అయ్యాము. 3 కూడా అవ్వలేదులేండి. 3కి రావుకాలం వస్తుంది అనేసి 3 కంటే ముందే స్టార్ట్ అయినాము. 9కి అంతా హైదరాబాద్లో ఉన్నాము. అది ఇక్కడ కారులో వీడియో అనమాట ఇది. ఇంకా మధ్యన రీల్స్ కూడా చూసింటారు. మేము దిగిన హోటల్ అనమాట ఇది. చాలా బాగుండింది. చాలా అంటే చాలా బాగుండింది. ఇంకా మాకు అంత మంచిగా అరేంజ్ చేసినారులేండి వాళ్ళు, పెళ్ళి కొడుకు వాళ్ళు. ఇది హోటల్లో ఎంట్రింగ్ అనమాట. మధ్యలో అట్లా బౌల్ పెట్టింటే ఫ్లవర్స్ అన్నీ వేసి మంచిగా అనిపిస్తే వీడియో తీసుకున్నాము. ఇంకా పైకి ఎక్కుతున్నాం అనమాట. వచ్చేసినాము. మాకు రూమ్స్ అవి బుక్ చేసినారు వాళ్ళే. ఇంకా ఫోర్ రూమ్స్ ఏమో బుక్ చేసినారు. ఎక్కడికి వచ్చినాము అందరం. ఎక్కడ ఏ రూమ్లో ఎవరు ఉండాలి ఏంటి అనేది డిసైడ్ చేసుకుంటున్నాం అనమాట అందరం. అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసినామంటే మాటల్లో చెప్పలేనులేండి. నేనైతే చాలా 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 బాగా ఎంజాయ్ చేసిన. ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఆ వాతావరణం, ఆ ప్లేస్కి మనం లీలమైపోవాలా. నాకు అదైతే బాగా అయిపోతానులేండి. నేను ఎంజాయ్ చేస్తాను అనమాట. ఇంకా అన్నీ పక్కన పెట్టేసి మనం ఎక్కడికి వెళ్ళినాము ఏంటి అనేది ఒక్కటే ఆలోచిస్తా. ఇంకా ఎప్పుడూ ఉండేటివే కదా ఈ సంసారం, గోలలు, వర్కులు, టెన్షన్లు. ఇంక ఇవన్నీ పక్కన పెట్టి హ్యాపీగా మంచిగా ఎంజాయ్ చేసినాము. ఇది మార్నింగ్ అనమాట. గ్రీన్ టీ ఇంక అక్కడే తెలుసు కదా అందరికీ. తెలియని వాళ్ళ గురించి నేనేమి చేయలేను, కానీ అందరికీ ఇది ఇట్లా హోటల్స్లో ఇవన్నీ అరేంజ్ చేసి ఉంటాయని తెలుసని నేను అనుకుంటున్నాను. నాకు కూడా కొంచెం కొంచెం తెలుసు, పూర్తిగా తెలీదు. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడే ఇవన్నీ ఇట్లా చేసుకోవాలని చెప్తే, అంటే చేసుకోవడం వచ్చు, బట్ ఇట్లా ఉంటాయి ఇవి అది ఏంటి అనేది నాకు కూడా పూర్తిగా తెలియదు. నేనేం పెద్ద హోటల్లో ఎప్పుడూ స్పెండ్ చేసింది లేదు. బట్ ఓకే, చిన్న ఐడియా అయితే ఉంది. కెటిల్ అవన్నీ ఇక్కడ అరేంజ్ చేసి పెట్టింటారు కదా. మిల్క్ పౌడరు, షుగరు, గ్రీన్ టీ బ్యాగ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. హాట్ వాటర్ పెట్టేసుకొని బ్యాగ్ వేసేసుకొని ఇంకా షుగరు వేసేసి తాగేసి ఇంకా అసలు నైట్ అయితే ఒక విచిత్రం. అందరం నైటీలు వేసేసుకున్నాము. వాళ్ళే ఉండింది. అసలు వచ్చింది ఎక్కడికి, మనం చేసేది ఏంటా అని అందరం నవ్వుకున్నాం మంచిగా. అందరం నైటీలు వేసేసుకొని అటు ఇటు ఆ రూమ్లోకి ఈ రూమ్లోకి తిరుగుతున్నాంలేండి. అంత లేడీస్కి అంతా ఇచ్చినారు. ఒక 3 రూమ్స్. జెంట్స్కి ఇంకొక సపరేట్గా ఉందిలేండి రూము. వాళ్ళకి మాకు అసలు సంబంధమే లేదులేండి. వాళ్ళు అక్కడ, మేము ఇక్కడ. ఇంకా మార్నింగ్ టీ తాగేసి ఇంక అందరం రెడీ అయ్యి మంచిగా పట్టు చీరలు కట్టేసుకొని, ఇంకా పెళ్ళి కదా అందరం రెడీ అయ్యి కిందికి వచ్చినాము. టిఫిన్ కూడా ఇంకా కిందనే ఇక్కడే హోటల్లో చేసేసి పెళ్ళి దగ్గరికి వెళ్తామన్నమాట. ఇంకా మంచిగా అందరం మంచిగా రెడీ అయినాము. అందరం పట్టు చీరలు కట్టుకొని ఇంకా తినేసిన. నేనైతే తినేసి హోటల్ని అట్లా ఒకసారి వీడియో తీసుకుందామనేసి ఇంకా ఇక్కడ అదే జరుగుతుంది. ఇంకా మంచిగా అంటే మంచిగా ఉండిందిలేండి. హోటల్ బయట కూడా ఇంకా వెయిటింగ్ చేస్తున్నాము. వెళ్ళాలి అక్కడికి, పెళ్ళి దగ్గరికి వెళ్ళాలనేసి వెయిటింగ్. ఇక్కడ బాగుండింది హోటల్ కూడా, చాలా బాగుండింది. మళ్ళీ ఇక్కడ కూడా అందరం కలిసి ఫొటోస్ అవి దిగినాము. ఆ ఫొటోస్ మా ఫ్రెండు ఫోన్లో ఉండిపోయినాయి, ఇంకా అది నాకు పంపలేదు. ఇంకా ఇది చూడండి ఎంత బాగుందో కదా. టెంపుల్కి వచ్చేసినాము. చాలా ఓల్డ్ టెంపుల్ అంట, ఫేమస్ టెంపుల్ అంట, పవర్ఫుల్ టెంపుల్ అంట. అక్కడ వాళ్ళు చెప్తుంటే విన్నాము. బాగుంది. శివయ్య అయితే చాలా బాగున్నాడు. చూడండి ఎంత పెద్ద శివలింగమో. అందరం ఆయనకి బోలా శంకరుడు కదా, ఒక గ్లాస్ నీళ్ళు పోసినా ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడని చెప్తా ఉంటా కదా శివయ్య. అందరం ఇక్కడ వాటర్ కూడా ఉన్నాయి. అందరము ఇంకా నీళ్ళు పోసేసి, స్వామి తండ్రి మంచిగా చూడు అందరినీ అని చెప్పేసి మొక్కుకొని, అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి అనేసి ఆయనకు దండం పెట్టుకొని మొక్కులన్నీ విన్నవించుకొని ఇంకా పెళ్ళి నిర్విఘ్నంగా జరగాలి. ఏ విఘ్నాలు లేకుండా జరగాలి. ఏ పనైనా మనకు నిర్విఘ్నంగా జరగాలి కదా. అదే మొక్కుకొని స్వామికి ఇంకా అందరం నీళ్ళు పోసి దండం పెట్టుకొని వచ్చేసినామన్నమాట. మంచిగా అయిందిలేండి. పెళ్ళి కూడా బాగా గ్రాండ్గానే చేసినారు, బాగుంది. నాకు శివయ్య అయితే బాగా నచ్చినాడు.
ఇంకా ఇక్కడ వాళ్ళ తమ్ముడి భార్య అనమాట. అవేవో వాళ్ళ పెళ్ళి కొంచెం డిఫరెంట్గా ఉంది. మెట్టెలు అవి కూడా మా ఇంట్లో అయితే హస్బెండే పెడతాడు, కానీ వీళ్ళ ఇంట్లో ఆడపడుచుకు వాళ్ళు పెట్టాలంట. అది ఏమో సాంప్రదాయం, నాకు తెలీదు. మామూలుగా మెట్టలు అవి పుట్టింటోళ్ళే తెస్తారులేండి, కానీ వీళ్ళే తెచ్చి వీళ్ళే పెట్టాలా అనేది వీళ్ళ పద్ధతి. కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది పెళ్ళి అయితే. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. టేక్ కేర్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.